మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఏదైనా లొకేషన్ టైప్ చేశారంటే అది విత్ ఇన్ సెకండ్స్ లో ఫాస్టెస్ట్ రూట్ ఏదో చూపిస్తుంది కదా. అది ఎలా చూపిస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గూగుల్ మ్యాప్స్ కి ఎలా తెలుసు ఏది ఫాస్ట్ రూట్ అని చెప్పేసి? సమ్ టైమ్స్ ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటే అది ఇన్స్టెంట్ గా అప్డేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. అందరూ అన్న డిఎస్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అని చెప్పేసి అంటారు కదా. ఇలాంటి దోలు తిరిపే ఫీచర్ ని డెవలప్ చేయాలంటే మనకు డిఎస్ అన్నది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో పిక్చర్ క్లియర్ అయిపోయేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీర్పేట నుండి హైటెక్ సిటీకి వెళ్దాం అనుకుంటున్నారు. సో నువ్వు అమీర్పేట నుండి హైటెక్ సిటీకి వెళ్ళడానికి నీకు మొత్తం 3 రూట్స్ అయితే ఉన్నాయి. వయా జూబ్లీ హిల్స్ ఒకటి, వయా కుకట్పల్లి ఒకటి, వయా దుర్గం చెరువు ఒకటి. ఆ గూగుల్ మ్యాప్స్ ఏం చూపిస్తుంది నీకు? షార్టెస్ట్ రూట్ ఏదైతే ఉందో నువ్వు ఏదైతే ఫాస్ట్ గా వెళ్తావో ఆ రూట్ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 40 మినిట్స్ లో వెళ్దాం అనుకుందాం, ఇక్కడ నువ్వు 30 మినిట్స్ లో వెళ్తావు అనుకుందాం, ఇక్కడ నువ్వు 50 మినిట్స్ లో వెళ్దాం అనుకుందాం. సో ఇప్పుడు నీకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ పడుతుంది? వయా కుకట్పల్లి కదా. సో నీకు బ్లూ కలర్ లో ఈ మ్యాప్ అయితే చూపిస్తుంది అనమాట నీకు. సో ఇది టెక్నికల్ గా మాట్లాడుకుందాం ఆ గూగుల్ మ్యాప్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. మనం డిఎస్ఏ లో గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే మనం మాట్లాడుకుంటాం కదా. అది దేంతో డీల్ చేస్తుంది? ఇలా నోట్స్ తో, తర్వాత ఈ ఎడ్జెస్ తో డీల్ చేస్తుంది కదా. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ని దీంతో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఇందాక ఎగ్జాంపుల్ ని ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ తో కంపేర్ అయితే చేసాం కదా. ఇక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే ఈ రోడ్స్ ని ఎడ్జెస్ అనుకో, జంక్షన్స్ ని నోడ్స్ అనుకో. అంటే ఇక్కడ ఈ ఉన్నాయా వీటిని మనం ఎడ్జెస్ అంటాం కదా, వీటిని రోడ్స్ అనుకో. ఈ జంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జంక్షన్స్ ఏమంటామంటే నోడ్స్ అంటాం. నువ్వు ఎప్పుడైతే లొకేషన్ ఎంటర్ చేస్తావో అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఫేమస్ షార్టెస్ట్ పాత్ ఆల్గోరిథం అయితే యూజ్ చేస్తుంది అనమాట. అదే డిస్ట్రాస్ ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుందంటే 2 థింగ్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ని మనం కనుక్కోవడానికి ఈ ఆల్గోరిథం అయితే యూజ్ చేస్తాం. ఊరికే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోదు కదా. సో అందుకే ఈ గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే లైవ్ ట్రాఫిక్ డేటాని అండ్ హిస్టారికల్ ట్రాఫిక్ డేటాని అండ్ ఆ ఏరియాలో ఉన్న యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ని, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న స్పీడ్ లిమిట్ ని, వీటన్నిటిని అనలైజ్ చేసుకుని అప్పుడు నీకు ఒక టైం అనేది ఇస్తుంది, అప్పుడు నీకు ఒక షార్టెస్ట్ పాత్ అనేది ఇస్తుంది. ఇంత ఫేమస్ ఆల్గోరిథం అయిన డిస్ట్రాస్ ఆల్గోరిథం గురించి నీకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్ లో పెట్టు. యూట్యూబ్ లో ఒక లాంగ్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఇలాంటి మరింత టెక్ కంటెంట్ కోసం అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో. రైట్, బాయ్.